సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ అనమాట. సో ఎవరెవరు వాళ్ళ టైంలో చూస్తున్నారు వాళ్ళకైతే విషెస్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అందరికీ, ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి 100 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయితే అయిందనమాట. 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే ఎవడో సెలబ్రేషన్ చేసుకునేది అంటారేమో. మీకు ఇది చిన్న విషయం అనిపించచ్చు ఫ్రెండ్స్, నాకైతే చాలా పెద్ద విషయం అనమాట. ఈ 100 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వడానికి నాకు 2 years అయితే పట్టిందనమాట. సో 113 వీడియోస్ అయితే చేయాల్సి వచ్చింది. అందులో సగానికి సగం కాదు 70 to 80% అన్నీ డిలీట్ చేసేసి అండ్ ప్రైవేట్లో పెట్టేసినాయి అనమాట. సో ఇప్పుడు కరెంట్లీ మనకి షార్ట్స్ ప్లస్ వీడియోస్ వచ్చేసి మొత్తం 41 or 42 ఎంతో ఉన్నాయన్నమాట. సో సరిగ్గా గుర్తులేదు. సో ఇదనమాట నా జర్నీ. ఇప్పుడు సోది పక్కన పెట్టి ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి విఎన్ వీడియో ఎడిటర్లో మనం కలర్ గ్రేడింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఒక సినిమాటిక్ వీడియో క్లిప్ని తీసుకుని మనం దాన్ని కలర్ గ్రేడ్ అయితే చేద్దాం అండ్ దాన్ని సినిమాటిక్ లుక్లోకి అయితే తీసుకువద్దాం. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్టెప్ బై స్టెప్ మీకు ఈ ఫోన్లో మీకు ఇక్కడైతే చెప్తాను అనమాట. మీకు ఈ ఫోన్ స్క్రీన్ కూడా మీకు సైడ్కి అయితే డిస్ప్లే చేస్తాను. సో ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట మన వీడియో క్లిప్ వచ్చేసి. సో వీడియో అయితే చూడవచ్చు మీరు. సో ఇది రెయిన్ పడేటప్పుడైతే తీసాను అనమాట. సో ఇప్పుడు దీన్ని కలర్ గ్రేడింగ్ అయితే చేద్దాం. సో కలర్ గ్రేడింగ్కి ముందు మనం విఎన్ వీడియో ఎడిటర్ ఫిల్టర్స్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ కొన్ని అయితే మీకైతే సజెస్ట్ చేయబోతున్నాను నేను. సో ఇక్కడ లాస్ట్కి వెళ్తే మీకు ఇక్కడ 3 అయితే కనపడతాయి అనమాట. ఇవి సీనరీ, టీల్ అండ్ ఆరెంజ్ అండ్ ట్రావెల్. ఈ 3లో మీరు ఫిల్టర్స్ని అయితే చూసుకోండి అనమాట. సో ఇక్కడైతే చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ. సో ఇక్కడైతే చూడొచ్చు, ఇది టీల్ అండ్ ఆరెంజ్, ఈ టీల్ అండ్ ఆరెంజ్ ఇదైతే బాగుంది, ఇది బాగుంది. సో ఇవన్నీ ఇక్కడ బాగున్నాయి చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇది చూడండి T1 అంటే చాలా బాగుంది ఇది. సో వైబ్కి మ్యాచ్ అయితే అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఇది ఇంటెన్సిటీని కొంచెం తగ్గిద్దాం. 55 అయితే పెడుతున్నాను నేను. సో రైట్, ఓకే. ఇప్పుడు ఈ వీడియో క్లిప్ని మనం అడ్జస్ట్ అయితే చేయబోతున్నాం. సో ఇక్కడ ఫిల్టర్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇక్కడే ఉంటుంది మీకు. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఎక్స్పోజర్ని మనం కొంచెం తగ్గిద్దాం, లేకపోతే కొంచెం పెంచుదాం. వీడియో క్లిప్ డార్క్ అయితే అయింది కాబట్టి మనం ఎక్స్పోజర్ని కొంచెం పెంచుదాం. ఆ తర్వాత కాంట్రాస్ట్ని మనం కొంచెం తగ్గిద్దాం. నాకు ఆ ఫేడ్ లుక్ అయితే బాగుంటుందన్నమాట సినిమాటిక్ వీడియోస్లో. సో ఇక్కడ ఫేడ్ లుక్ అయితే కొంచెం అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రైట్నెస్ని కొంచెం పెంచుదాం. ఈ బ్రైట్నెస్ని విఎన్ వీడియో ఎడిటర్లో బ్రైట్నెస్ని పెంచితే కొంచెం అది ఫేడ్ లుక్ అయితే వస్తుందన్నమాట. సో మీకు ఇక్కడైతే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఒక ఫేడ్ లుక్ అయితే వస్తుందన్నమాట. సో చాలా సినిమాటిక్గా అయితే ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాచురేషన్ని కొంచెం పెంచుదాం. అండ్ వైబ్రెన్స్ని అయితే నేను ఏమైతే చేయను అనమాట. సో వైబ్రెన్స్ అది చాలా డేంజర్ అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ని నేనైతే ఏం చేయను, ఎందుకంటే ఆల్రెడీ ఫిల్టర్లోనే మనకు ఆల్రెడీ మన టెంపరేచర్ అయితే వచ్చేసింది. సో ఇంకా నేను ఇక్కడైతే ఏం చేయను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వినియేట్ని విఎన్ వీడియో ఎడిటర్లో అసలు యూజ్ చేయకండి, ఎందుకంటే చాలా దారుణంగా ఉంటుంది. చూడొచ్చు ఇది అంటే కార్నర్స్లో మరీ కార్నర్కి అయితే వెళ్తుందనమాట, మిడిల్ వరకు అయితే రాదు. సో ఆ సినిమాటిక్ లుక్ అయితే రాదనమాట. ఇంకా క్యాప్ కట్లో అయితే బాగుంటుంది అనమాట వినియేట్. సో ఇక్కడైతే యూజ్ అయితే చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎస్ఎల్ టూల్లో ఫస్ట్ మనం బ్లూస్ దగ్గరికి వెళ్ళి ఆ స్కైలో బ్లూస్ ఉన్నాయి కదా, దాన్ని కొంచెం అయితే తగ్గిద్దాం. కొంచెం ఎక్కువ అయితే అవుతుంది, కొంచెమే తగ్గిద్దాం, ఎక్కువ వద్దు అంతే. అండ్ లైట్నెస్ని కూడా కొంచెం తగ్గిద్దాం, కొంచెం డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ మీరైతే చూడొచ్చు క్లౌడ్స్ అయితే కనపడుతున్నాయి కదా, సో అవి అయితే కనపడినాయి. సో ఓకే చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం గ్రీన్స్ దగ్గరికి అయితే వద్దాం. గ్రీన్స్ లైట్నెస్ని అయితే కొంచెం పెంచుదాం, ఎందుకంటే చాలా డార్క్ అయితే ఉన్నాయన్నమాట లీవ్స్. సో అండ్ సాచురేషన్ కూడా కొంచెం పెంచుదాం, ఎక్కువ వద్దు. ఓకే రైట్, ఇంకా హెచ్ఎస్ఎల్ టూల్ అయితే నేను ఇంకైతే ఏం చేయదలుచుకోలేదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ షార్ప్నెస్ అనమాట. షార్ప్నెస్ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు పెంచుకుంటే పెంచుకుంది, లేకపోతే వద్దు. నేను సజెస్ట్ చేస్తాను దీన్ని అసలు చేయకండి, ఎందుకంటే చూడొచ్చు వీడియో క్లిప్ ఎట్లా కనపడుతుంది అనమాట. సో చాలా దారుణంగా అయితే ఉంది. సో ఈ షార్ప్నెస్ని నేనైతే పెంచాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యూ అనేది చాలామంది యూజ్ చేయరనమాట, కానీ దీన్ని లైట్గా కొంచెం యూజ్ చేస్తాను చూడండి. మీకు వీడియో కలర్లో డిఫరెన్స్ అయితే కనపడుతుంది అనమాట. హ్యూ అనేది విఎన్ వీడియో ఎడిటర్లో చాలా మంచిగా అయితే ఉంటుంది. సో నేను ఇక్కడ కొంచెమే చేస్తున్నాను, +10 or +5 అట్లా. చూడవచ్చు వీడియో లుక్కే మారిపోతుంది. సో ఇక్కడ చూడవచ్చు ఇది ఎంత బాగుందో, -5 -10 తీసుకొని పోతుంటే. సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత బాగుందో.
సో దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంది. సో హ్యూని యూజ్ చేయండి, కానీ లైట్గా అయితే యూజ్ చేయండి, ఎక్కువ యూజ్ చేయకండి. చూడొచ్చు ఇక్కడ ఎక్కువ యూజ్ చేయకండి, ఓన్లీ 5 లేదా 10 అంతే. నెక్స్ట్ వచ్చేసి హైలైట్స్ని మీరు పెంచవచ్చు. ఇక్కడ తగ్గించడానికి ఆప్షన్ లేదు ఫ్రెండ్స్. విఎన్ వీడియో ఎడిటర్లో నాకు నచ్చనిది ఇది ఒకటే అనమాట. సో ఇక్కడ చూడొచ్చు హైలైట్స్ని తగ్గించడానికి లేదు, ఓన్లీ ఇంక్రీజ్ అయితే చేయొచ్చు అంతే. సో ఇక్కడ హైలైట్స్ని ఇంక్రీజ్ చేస్తే స్కైలో డీటెయిల్స్ అయితే పోతున్నాయి, అయితే వద్దు. నెక్స్ట్ వచ్చేసి షాడోస్ని కొంచెం ఏం చేయను, షాడోస్ని అలాగే ఉన్నాయండి షాడోస్ని. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట. సో నేను షాడోస్ని అయితే ఏం చేయట్లా, ఓకే నొక్కేస్తే. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట మన వీడియో క్లిప్ వచ్చేసి ఆఫ్టర్ కలర్ గ్రేడింగ్. సో మీరైతే చూడవచ్చు చాలా బాగా అయితే వచ్చిందనమాట. సో మీకు ఇక్కడ వీడియో క్లిప్ కూడా డిస్ప్లే అయితే చేస్తాను, చూడండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ కూడా మీకు అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇదనమాట, మీరు మీ విఎన్ వీడియో ఎడిటర్లో కలర్ గ్రేడింగ్ అయితే చేయొచ్చు అనమాట. క్యాప్కట్లో కూడా మీకు కలర్ గ్రేడింగ్ ట్యూటోరియల్ నా ఛానల్లో అయితే లభిస్తుంది అనమాట. మీకు ఐ కార్డ్స్లో అయితే వదిలేస్తాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో వెళ్ళి చెక్ చేసేయండి. విఎన్ వీడియో ఎడిటర్లో కలర్ గ్రేడింగ్ అయితే చేసాం. ఇంకా మన నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్.